బంజారా హిల్స్ లో కవిత కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారా? ఎస్, అవును. తన ఇంటి సమీపంలోని జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కవిత మరికొద్ది సేపట్లోనే. తన ఇంటి సమీపంలో జాగృతి కొత్త కార్యాలయానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత కీలక ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండానే ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత నిశ్చయించుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. జూన్ 4న ఇందిరా పార్క్ వేదికగా ధర్నాకు దిగబోతున్నట్టుగా తెలుస్తోంది కవిత. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ బిల్డింగ్ కి సంబంధించి జాగృతి పేరుతోని ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్టుగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. తన ఇంటికి సమీపంలోనే జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కవిత. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు, చాలా విశాలంగా ఉంది. ఓపెనింగ్ గేట్ పాటు మరి ముఖ్యంగా ఎందుకు ఇంత గత కొద్ది రోజులుగా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. తను కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొత్త ఆఫీస్ను కూడా ప్రారంభించబోతున్నారంటూ ఇప్పటికీ కవిత టీం 2-3 బ్లాక్స్ని చూసినట్టుగా తెలిసింది. అంటే ది బెస్ట్ ఏదైతే బాగుంటుంది, మరి ముఖ్యంగా తన ఇంటికి దగ్గరలో ఉండాలి, పార్టీ ఆఫీస్ అయి ఉండాలి, పార్టీ ఆఫీస్కి తగిన స్పేస్ అయి ఉండాలి, దాంతోపాటు రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్కి స్పేస్ ఉండేలా అన్నిటికీ అనువుగా ఉండాలి. మరి ముఖ్యంగా ఒకవేళ పార్టీ పెడితే కాస్త మూమెంట్ ఉంటుంది. దాంతోపాటు ఎలక్షన్కి సంబంధించి ఇంకా మూమెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్త పార్టీ పెట్టాలనుకున్న, కొత్త పార్టీ పెట్టి ప్రజలకు వెళ్ళాలనుకుంటే కనుక దానికి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యకర్తలు వస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం పార్కింగ్కి స్పేస్ ఉండాలి. వీటన్నిటినీ చూసుకొని కవిత టీం దాదాపుగా 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతోంది. బట్ ఆన్ రికార్డ్ కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ ఈ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కవిత టీం దీని మీద గత 2-3 రోజులుగా ప్రయత్నిస్తూనే ఉంది. మీరు చూడొచ్చు, పూర్తిగా ఎంట్రన్స్ గేట్ ఇది. ప్రస్తుతానికి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్ళిన వారు ఆ తర్వాత బయటకు వచ్చే సందర్భంలో అక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు పడితే వారిని లోపలికి రానివ్వటం లేదు. మరికొద్దిసేపట్లోని, ఇన్ఫాక్ట్ మరికొద్ది గంటల్లోని తన కొత్త పార్టీ అంటే జాగృతికి సంబంధించి జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు కవిత. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కవిత కేసీఆర్కి సంబంధించి కవితకి మధ్యవర్తిత్వం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. అలాగే హరీష్ రావుతో కూడా భేటీ అయ్యారు కేసీఆర్. గత 4-5 సార్లుగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా కేటీఆర్ ప్రస్తుతం ఊర్లో లేరు, ఇక్కడైతే లేరు, ఆయన విదేశీ పర్యటనలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరి కాల్స్ కూడా కవిత లిఫ్ట్ చేయటం లేదు. కవిత ఎవరి కాల్స్ని కూడా పిక్ చేయట్లేదు, ఎవరితో కూడా మాట్లాడట్లేదు అనేది చర్చ జరుగుతోంది. సో ఈ తరుణంలోనే పార్టీ మారే ఆలోచన ఉన్నారు అనే ఒక చర్చ జరిగింది. అయితే దాన్ని ఖండించడం జరిగింది. ఆ తర్వాత కవిత నేను బీఆర్ఎస్లోనే ఉంటా, అయితే బీఆర్ఎస్ నాయకత్వానికి సంబంధించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి కారణం ఏంటి? కవిత ఏం చేయబోతున్నారు? కొత్త కార్యాలయం ప్రారంభించిన తర్వాత కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఏం చెప్పే అవకాశం ఉంది? ఇప్పటికే జాగృతికి సంబంధించి, మరి ముఖ్యంగా సింగరేణికి సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూసాం. దాదాపుగా 11 మందితో టీంని ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలోని ఇప్పటికీ కవితకు మద్దతుగా కొంతమంది నినాదాలు చేస్తున్న సందర్భం మనం చూసాం. మరి ముఖ్యంగా జాగృతి టీం. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం పార్టీ ఆఫీస్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? పార్టీకి సంబంధించి అంటే జాగృతి కొత్త కార్యాలయంగా చెబుతున్న ఆ కార్యాలయం విశేషాలేంటి? దాంట్లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం ఎన్ని గంటలకు ప్రారంభోత్సవం జరగబోతోంది? దాంట్లో ఎటువంటి ఏర్పాట్లకు సంబంధించి అంటే ఎటువంటి అంశాలను పరిశీలించి ఆ కార్యాలయాన్ని ఎంచుకోవడం జరిగింది? డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ ప్రస్తుతం ఆ కార్యాలయం దగ్గర ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం కవిత కొత్త కార్యాలయం జాగృతికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకసారి ఆ భవనానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తారా? మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత జాగృతి కొత్త ఆఫీస్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ ఆఫీస్కు సంబంధించి మాత్రం ఇప్పటికైతే కవిత దూకుడు పెంచింది. ఒకవైపు పాత ఆఫీసు స్థానంలో కూడా పాత ఆఫీస్ తరపున కొత్తగా ఆఫీస్ తెరవాలని కూడా ఒకవైపు డిసిషన్ తీసుకుని తన ఇంటి నివాసం పక్కనే బంజారాహిల్స్లో ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా ఇక నుంచి జాగృతి కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. దానికోసం కూడా
ఆఫీస్ కేటాయించింది. 4 గంటలకు కూడా ఒకవైపు కూడా ఈ ఆఫీసు ప్రారంభానికి ముహూర్తం కూడా పెట్టింది. ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్కు సంబంధించినటువంటి బిల్డింగ్ ముందు ఉన్నాం. ఆ బిల్డింగ్ G+1గా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇందులోనే ఇక నుంచి జాగృతి కార్యక్రమాలు కూడా నిర్వహించన్నారు. కొద్ది సేపట్లో అంటే 4 గంటలకు అసలు ముహూర్తం పెట్టి ఎమ్మెల్సీ కవిత కూడా ఒకవైపు ఈ బిల్డింగ్ను ప్రారంభించారు. ఇక్కడే G+1లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ప్రస్తుతం మనకు విజువల్లో కనిపిస్తుందో ఈ బిల్డింగ్కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తానికి ఎవరైనా కార్యకర్తలు వచ్చినా కలవడం మరి ఆ మీడియా సంబంధించినటువంటి ఆ సమావేశాల కోసం ఏర్పాటు చేసినటువంటి హాలు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ బిల్డింగ్లోనే జరగనున్నాయి. ఇప్పటికే అటు ఒకవైపు టైం వస్తున్న వేళ కూడా దీనికి సంబంధించి మాత్రం మమ్మర ఏర్పాట్లు అయితే లోపల చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా చూస్తాం. దీనికి సంబంధించి కవిత బంజారాహిల్స్లో ఉన్నటువంటి కవిత ఇల్లు ఏదైతే ఉందో దానికి ఆనుకునే ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తున్నాం. ఈ పక్కన ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ ఏదైతే ఉందో విజువల్లో కనిపించే బిల్డింగ్ ఆ బిల్డింగ్కు సంబంధించి మాత్రం అది కవిత నివాసం. దానికి ఆనుకొని ఆ బిల్డింగ్కు ఇప్పుడు చూపించినటువంటి ఆఫీసు కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి జాగృతి ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆ ఆఫీస్కు సంబంధించి 2కి అటాచ్మెంట్ ఉంది. గతంలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి కొత్తగా ఏర్పాటు కొత్తగా పెట్టబోయేటువంటి జాగృతి ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో కూడా ఒకవైపు వేరే ప్రైవేట్ కంపెనీ ఉండే దీనికి సంబంధించి ఫ్లెక్సీలో ఎందుకంటే ఒక్కసారిగా ఈరోజు ఉదయం వరకు ఏం లేదు ఉదయం సడన్గా కూడా కొత్తగా జాగృతి ఆఫీసు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఇప్పటికిప్పుడు కూడా ఒకవైపు హడావిడిగా కూడా ఒకవైపు ఆఫీసు ఏర్పాటు చేయడం వెనుక కూడా కవిత దూకుడు పెంచిందని చెప్పి కూడా వాళ్ళ సన్నిహిత వర్గాలు అంటున్నటువంటి పరిస్థితి. ఫ్లెక్సీలో ఏర్పాటు చేసేందుకు కూడా ఒకవైపు ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి ఫ్రేమ్స్ కూడా ఆఫీస్లోకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరి కొద్ది సేపట్లో సాయంత్రం 4 గంటలకు ఆఫీస్ ప్రారంభం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి సంబంధించి మాత్రం మమ్మరంగా కూడా ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇంకొక వైపు అటు కవితకు సంబంధించినటువంటి ఇప్పటికటు బీఆర్ఎస్ నేతకు సంబంధించి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఒకవైపు అందరిపైన కూడా విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. దానికి సంబంధించి కూడా జాగృతి కార్యక్రమాల్లో భాగంగా మొన్న సింగరేణికి సంబంధించినటువంటి సింగరేణి జాగృతిని కూడా ఏర్పాటు చేసి అక్కడ కమిటీని కూడా వేసినటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో పార్టీకి ప్యారలాల్గా ఒకవైపు జాగృతి నడిచింది. దానికి జాగృతి అధ్యక్షురాలుగా కూడా కవిత ఉంది. తర్వాత జాగృతి క్లోజ్ అయింది. జైలు నుంచి వచ్చాక మళ్ళీ జాగృతి ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. జాగృతి కార్యక్రమాలు కూడా చేసింది. ప్రధానంగా ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కారణం కేసీఆర్కు నోటీసులు రావడంతో కూడా జూన్ 4వ తేదీన జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద అటు కేసీఆర్కు అటు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ నోటీసులు అందడంతో దానికి వ్యతిరేకంగా కూడా ఒకవైపు కూడా అటు ధర్నా నిర్వహిస్తాం పెద్ద ఎత్తున కాబట్టి దానికి సంబంధించి అప్పటి వరకు కూడా జాగృతి కార్యక్రమాల కోసం కూడా ఒకవైపు ఆఫీసు ఏర్పాటు చేయాలి కాబట్టి జూన్ 4వ తేదీ నిర్వహించేటువంటి ధర్నా ఎక్కువ రోజులు లేదు కాబట్టి మళ్ళీ ఎల్లుండికి సంబంధించి మాత్రం ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. దానికి సంబంధించి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆఫీస్ అయితే ఏర్పాటు చేస్తాం. చూసాం 2 బిల్డింగ్లు ఒకసారి ఊహించేటువంటి ప్రయత్నం చేద్దాం. కనిపిస్తున్న విజువల్లో కనిపిస్తున్నప్పుడు బిల్డింగ్ అది కవిత నివాసం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అది నివాసానికి సంబంధించి దానికి పక్కనే అంటే అటాచ్డ్గా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది కవిత నివాసానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో కూడా మరి జాగృతి కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నారని చెప్పాలి. అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్లో కూడా ఒకవైపు బీఆర్ఎస్కు సంబంధించి కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి జాగృతి కార్యక్రమాలు కూడా ఒకవైపు విస్తృతంగా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి హరీష్ రావులకు సంబంధించి కూడా అటు కేటీఆర్ హరీష్ రావుకు సంబంధించి కూడా ఇప్పటికే వారిపైన అనేక విమర్శలు చేస్తున్నారు. కేవలం కేసీఆరే మా నాయకుడు అటు బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపణలు చేసింది. అలాగే తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఇటువంటి పార్టీ పైన చేసినటువంటి విమర్శలు ఆరోపణలు ఏవైతున్నాయో వాటి వల్ల బీఆర్ఎస్ ప్రస్తుతం కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున అల్లకల్లోలం జరుగుతుంది. మరొక వైపు కవిత కొత్త పార్టీ పెడతాదని చెప్పి కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ప్రస్తుతం జాగృతి కార్యక్రమాలు వేగవంతం చేయాలి. గతంలో ఏ విధంగా అయితే జాగృతి కార్యక్రమాలు చేసి స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళాలో దానికి సంబంధించి కూడా కవిత అదేవిధంగా ప్లాన్ చేసుకుంది. బహుజన వాదం కూడా కొత్తగా కవిత ఎత్తుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి కూడా పార్టీకి కూడా
బహుజనవాదం అసలు భౌగోళికంగా తెలంగాణ ఏర్పడ్డది కానీ ఇంకా అటు బహుజనుల్లో కూడా ఏమీ న్యాయం జరగలేదు అనే విధంగా మాట్లాడుతుంది. కాబట్టి కొత్త పార్టీ అని ఒకవైపు మరి కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్లో చేరుతుందని ఒకవైపు ఇవన్నీ ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఇంకోవైపు పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి కూడా దూతలు వచ్చి కవితను కూడా ఒకవైపు సంజాయించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వినట్లేదు. కాబట్టి ఈరోజు హడావిడిగా అయితే మరి దీనికి సంబంధించి మరి జాగృతి సంబంధించినటువంటి ఆఫీస్ ఏర్పాటు, ఎందుకంటే ఆ నివాసం పక్కనే ఉన్నటువంటి భవనంలోనే ఆఫీస్ ఏర్పాటు చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశానికి దారితీస్తుందని చెప్పి చూస్తున్నాం. లోపల నుంచి ఆఫీస్ సంబంధించి ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. ఆఫీసు ప్రారంభం అయ్యాకే కూడా ఆఫీసు ఉన్నటువంటి నమూనాకు సంబంధించి కానివ్వండి, ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా మీడియా కూడా చూపించేటువంటి ప్రయత్నం చూపిస్తామని చెప్తున్నారు. ఈ బండి ఒకవైపు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఏర్పాటు కూడా ఫ్లెక్సీలకు సంబంధించిన ఫ్రేమ్స్ వస్తున్నాయి, ఇంకో పక్క ఫర్నిచర్ కూడా వస్తుంది. కాబట్టి మరి ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యాలయం ఉందో మరి పాత ఆఫీస్ కాకుండా మరి కొత్త ఆఫీస్ అయితే ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం రేపు ఎల్లుండి జరిగేటువంటి తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కూడా మరి ఈరోజు కవిత కూడా ఆఫీసు ప్రారంభం అనంతరం లేదా దానికన్నా ముందు మీడియాతో మాట్లాడి కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక భవిష్యత్తు కార్యాచరణ, ఎందుకంటే ధర్నాకు సంబంధించి 4వ తేదీన ధర్నా నిర్వహిస్తాం, కేసీఆర్కు నోటీసులు రావడం పట్ల కూడా దానికి నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఉంటుంది 4వ తేదీన చెప్తుంది. మరొక పక్క భవిష్యత్ కార్యాచరణ ఇంకా జాగృతికి సంబంధించినటువంటి కమిటీలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ కమిటీలన్నింటినీ కూడా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎవరెవరు నేస్తారనే ఒక కార్యాచరణ అయితే కూడా మరి ఈరోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఒకవైపు కూడా పార్టీని అల్లకల్లాలం చేసి పార్టీలో దుమారం రేపితే మరొక వైపు బీజేపీని కూడా గురిపేస్తుంటే ఇంకోవైపు కాంగ్రెస్ మాత్రం కవిత తీరుపైన విమర్శలు చేస్తున్న ఈ నేపథ్యంలో కవిత జాగృతి ఆఫీసు ఓపెనింగ్ అనేది కూడా ఖచ్చితంగా కూడా దీని వెనకాల కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున్నటువంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చాలామంది చర్చించుకున్నటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద ఈరోజు కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి జాగృతి ఆఫీస్ ఏదైతే ఉందో మరికొద్ది సేపట్లోనే ఇది ఓపెనింగ్ అవుతుంది. ఓపెనింగ్ కాదు, ఇక్కడ నుంచే కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి జాగృతి కార్యక్రమాలు కూడా ఈ ఆఫీస్ నుండి కూడా జరగనున్నాయి. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.